వైసీపీ ఘోర పరాజయం చెందడంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం అయిందా? అధికారంలో ఉన్న సమయంలో సచివాలయ ఉద్యోగులు అలాగే వాలంటీర్లే మా సర్వస్వం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయిన తరువాత ఇప్పుడు వాలంటీర్లకు గుడ్ బై చెప్పి కార్యకర్తలకే జై కొట్టబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. వైసీపీ ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం అయిందని, అధికారంలో ఉన్న సమయంలో సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లే మా సర్వస్వం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయిన తర్వాత మాత్రం ఇప్పుడు వాలంటీర్లకి గుడ్ బై చెప్పి కార్యకర్తలే మా బలం, కార్యకర్తలకే మేము జై కొడతాం అనేటువంటి నినాదాలు చేస్తున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూడాలి? ఇక నిజంగా వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి గుడ్ బై చెప్పేసినట్లేనా అంటే ఏం చెప్తారు? వాలంటీర్ని అవసరం కోసం వాడుకున్నాడు. ఇక్కడ అవసరం తీరింది అంటే ఒక టర్మ్లో ఏంటంటే నేను ప్రతి ఒక్కళ్ళకి ఉద్యోగం ఇస్తానని చెప్పేసి అంతమందిని జాయిన్ చేసుకోవటం. రెండో టర్మ్కి ఏంటంటే ఆయన మీ ఉద్యోగాలు నేను పర్మనెంట్ చేస్తాను, మీరు అంటే 50 మందికి ఒక కుటుంబానికి కలిపి ఒకళ్ళని పెట్టినప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఆ రకమైన ఆశలు చెప్పాడు. సో నేను మీకు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాను అని చెప్పి పెత్తనం అంతా వాలంటీర్లకు ఇచ్చాడు. సో వాలంటీర్లు ఏమనుకున్నారంటే ఇంకా 50 కుటుంబాలకు వాళ్ళే కింగ్ అనుకున్నట్టు ప్రవర్తించడం కానివ్వండి. కానీ వాళ్ళకు కూడా చదువుకున్న చదువులకి ఉద్యోగాలు లేకుండా చేశాడు. సరే ఇప్పుడు ఒక 10th క్లాస్ ఒక 8th క్లాస్ ఆ చదువులు చదువుకున్న వాళ్ళు ఒకటే, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఒకటే జీతం. ఇట్లా ఈ రకంగా వాళ్ళకి ఒక ఇది లేకుండా అంటే 5,000తో ఒక కుటుంబం ఎలా బతుకుతుంది? అయినా కూడా వాళ్ళు ఆ 50 మంది కుటుంబాల మీద వాళ్ళు డబ్బులు తీసుకోవటం అంటే ఏదైనా ఒక పని చేయడానికి పంపిస్తే దానిలో కూడా కమిషన్లు. కొంతమంది మరీ ఘోరంగా వృద్ధులకి ఇచ్చే పెన్షన్ డబ్బులు కూడా వాళ్ళకి తీసి వాళ్ళకి అక్కడ వరకు ఇచ్చిన దానికి దానిలో కూడా కమిషన్ తీసుకోవటం. ఈ రకంగా అంతా ఎంకరేజ్ చేశాడు. చేసిన తర్వాత అది కూడా వాళ్ళని పర్మనెంట్ చేయలేదు, వాళ్ళని కూడా మోసం చేశారు. ఇక్కడ అదేం పర్మనెంట్ చేయలేదు. కరెక్ట్గా 4 ఏళ్ళకి ఏమైనా కాంట్రాక్ట్ పెట్టినట్టు ఉన్నాడేమో, అది అయిపోయింది. సరే జగన్ గారి మాట వినేసి వాళ్ళేమో కొంతమంది రాజీనామా చేయమంటే రాజీనామా చేసేశారు. సరే ఉన్న కొంతమందికి ఏమో అది నాకు సంబంధం లేదు, మీరు రాజీనామా చేయని వాళ్ళకి నేను అధికారంలోకి వస్తే కూడా మిమ్మల్ని పట్టించుకోని అన్నాడు. సరే ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో ఓడిపోయారు కదా, అధికారం పోయింది కదా, సరే వీళ్ళతో ఇంకా మనకు వర్కౌట్ అవ్వదు. సో ఇప్పుడు కొత్తగా కార్యకర్తల మీద ఎమ్మట పడుతున్నాడు. సరే కార్యకర్తలకి తెలియదా? ఏం తెలియదు అనుకొని వాళ్ళు మోసం చేయాలనుకుంటున్నాడు కార్యకర్తల్ని. ఎందుకంటే అక్కడ కుటుంబంలో ఉండే వాళ్ళని విజయసాయిరెడ్డి గారు కావచ్చు, తల్లి చెల్లి కావచ్చు, బాబాయ్ కావచ్చు, ఎవరైతే పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళందరినీ పక్కకు నెట్టేశాడు. అంటే వాళ్ళని కేసులు పెట్టించడమో కానివ్వండి, వాళ్ళు రేపొద్దున కోర్టులు తిరగటమే కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈరోజు నువ్వు సొంత వాళ్ళనే చూడనప్పుడు, ఉన్న నాయకులే వెళ్ళిపోతున్నప్పుడు, బాలినేని లాంటి వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు కదా, కొంతమంది నాయకులు వెళ్ళిపోయారు కూడా. సరే ఇలా వెళ్ళిపోయిన వాళ్ళని కూడా అంటే వాళ్ళు పెద్ద లీడర్లే, మినిస్టర్లుగా చేసిన వాళ్ళు ఇంకా చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఇంతమంది వెళ్ళిపోతున్నప్పుడు సో వాళ్ళకి ఏమాత్రం భరోసా ఉంటుంది? వాళ్ళు వెళ్ళినప్పుడు కొంతమంది వాళ్ళతో పాటు వెళ్ళిపోతారు కదా, ఇదే కార్యకర్తలు వాళ్ళతో వెళ్తారు కదా, ఇంకేం భరోసా ఉంటుంది చెప్పండి వాళ్ళకి ఉండటానికి ఇక్కడ? సరే వాళ్ళు వెళ్ళకూడదు అనే ఒక దానికి ఈయన మాటలు చెప్తున్నాడు ఈరోజు. 2.0 నేను గతంలో నేను పట్టించుకోలేదు, ఇక మీదట పట్టించుకుంటాను అని అంటే నమ్మేది ఎవరు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రతిదీ మాట తప్పుతున్నాడనే కదా. ఆయన ఎవరు పక్కన ఉండి అండగా నిలబడిన వాళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నాడు అనేదే కదా ఇక్కడ ఇది. ఎందుకంటే జరిగేది అదే కదా. సో అందుకని వాళ్ళేమి చెప్తే నమ్మేసేటట్టు ఏమి ఉండరు. సరే కార్యకర్తలకు ఎలాంటి ఆశలైనా పెడదాము అని అనుకుంటే ఏమని ప్రజల్లోకి వెళ్తాడు. సో ప్రజల్లోకి వెళ్ళాలిగా. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి నమ్మి కొంతమంది వాలంటీర్లు తమ పదవికి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు ఆ వాలంటీర్ల పరిస్థితి ఏంటి? అంటే తన కోసం జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడి రాజీనామా చేసిన వాలంటీర్లకు కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గుడ్ బై చెప్పేసినట్లేనా? ఇప్పుడు వాడుకుని వదిలే తత్వం ఉన్నప్పుడు వాళ్ళేం పెద్ద లెక్క? వాళ్ళు ఏమైనా పెద్ద విషయమా ఆయనకి? ఎవరైనా పట్టించుకుంటాడా?
పట్టించుకునే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి చేయాలనే మోసంతోనే వాళ్ళని పర్మనెంట్ కూడా చేయలేదు. ఆయన అంత చిత్తశుద్ధి ఉండుంటే వాళ్ళని పర్మనెంట్ చేసి ఉండేవాడు. ఆయన చూడండి, మీరు కరెక్ట్గా 4 ఏళ్ళ వరకు కాంటాక్ట్ బేస్లోనే ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళని పర్మనెంట్ చేయలేదు. సరే, ఆయన మాటని వాళ్ళని రాజీనామా చేయించాడు. సరే దిగిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అంటే ఆ ముందు నెల కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు కదా, జీతాలు పెండింగ్లో పెట్టాడు. ఓ 2 months ఏమో. సో ఇవన్నీ కూడా ఎందుకు చేశాడు అంటే అవసరం తీరిపోతుంది. నేను మళ్ళా గెలిచినప్పుడు వీళ్ళతో అవసరం కూడా ఇంకొండదు, ఎండింగ్ వచ్చింది. వీళ్ళు చేసే పని ఎట్టాగో చేస్తారు, నేను చెప్పినా చేస్తారు, చెప్పకపోయినా చేస్తారు. మనం వాడుకున్నంత వరకు వాడుకున్నామా వదిలేద్దామనే ప్లాన్తోనే ఆయన ప్రిపేర్గానే ఉన్నారు మెంటల్గా. సో వీళ్ళు ఏంటంటే వాలంటీర్లు అయితే నమ్మారు. నమ్మిన దానికి ఆయన నమ్మి రాజీనామా చేసిన వాళ్ళందరూ కూడా అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు అప్పుడు కూడా, మీరు ఎవరూ రాజీనామా చేయకండి, మీకు మీ చదువుకు ఉన్న వాల్యూని బట్టి, అంటే ఎవరు చదువులో ఏది ఉందో దాన్ని బట్టి వాళ్ళకి ప్రొఫెషనల్గా అంటే మంచి ఉద్యోగాన్ని ఒక 5 ఇంతలు మీరు జీతం తీసుకున్నారు. 5,000 అనేది 5 ఇంతలు అంటే 25,000, 30,000 అంటే వాళ్ళ అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానా అన్నారు. సో అది వచ్చేది కదా, వస్తుంది కదా. ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయలేదో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వచ్చే ఇండస్ట్రీసే కానివ్వండి, ఇంకోటో కానివ్వండి, ప్రయారిటీ ఉంటుంది కదా వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మాట విని మీరు రాజీనామా చేయొద్దు అన్నప్పుడు వాళ్ళు ఆగారు. సో వాళ్ళకి అదే ఆయన చెప్పింది ఏంటి, మీకు నేను భరోసా ఇస్తున్నాను, మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, మనం మంచి కంపెనీలు తీసుకొస్తాం, ఇండస్ట్రీస్ వస్తాయి, దాని మూలన మీకు సాఫ్ట్వేర్ రంగం కూడా అభివృద్ధి చెందుతుంది, మీకు ఆటోమేటిక్గా ఉద్యోగాలు వస్తాయి, మంచి శాలరీతో సెటిల్ అవ్వాలి, కానీ ఈ 5,000 రూపాయలతో మీ కుటుంబాలు గడుస్తాయి అనేది చెప్పారు. అది జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా వాళ్ళని ఒక 5,000కి ఒక బానిసల్లాగా పెట్టుకోవాలనే చూశాడు. అది కూడా పర్మనెంట్ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాడు. అది కూడా ఓడిపోయిన తర్వాత వాళ్ళని అసలు ఇంకా పట్టించుకోకూడదు, నేను ఇప్పుడు కార్యకర్తల సైడ్ తీసుకోవాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఏంటి జగన్మోహన్ రెడ్డి 2.0, జగన్ 2.0 కొంచెం భిన్నంగా ఉంటుంది, మీరెవరూ ఊహించలేరు, జగన్లోని మరో కొత్త కోణాన్ని చూస్తారు అంటూ చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0లో ఇక వాలంటీర్ల ప్రస్తావనే ఉండదా అంటే ఏం చెప్తారు? జగన్ గారిలో కొత్తది ఏంటి చూసేది, ఆయన ప్రతిసారి ఇదే ఆయన యూటర్న్లు తీసుకుంటూనే ఉన్నారు కదా. ఈ రోజు కొత్తగా యూటర్న్ తీసుకునేది ఏమీ ఉండదు. ఆయన ప్రతి టర్మ్ లోనూ ఆయన చాలా వేరియేషన్స్ చూపిస్తున్నాడు ఆయన దీనిలో. ఎందుకంటే మనం ప్రతిసారి చూస్తూనే ఉన్నాం కదా వేరియేషన్. ఏంటంటే ఆయన చెప్పిన మాట మీద నిలబడట్లేదు. ఆయన చెప్పినవి ఏదైతే నేను మాట తప్పను మడం తిప్పను అని చెప్పి ఆయన చేసేటివన్నీ కూడా మాట తప్పటమే జరుగుతున్నాయి. అందుకని ఇంకోటి అసలు చాలా ఇది 45 సంవత్సరాలకే మీకు నేను పెన్షన్ ఇస్తానని చెప్పారు మహిళలకి. ఎందుకంటే మీకు అసలు విటమిన్ డెఫిషియెంట్ ఉంటుంది మహిళలకి, నేను ఇస్తాను మీకు అందరికీ అని చెప్పి అన్నాడు. కానీ ఎందుకు ఇవ్వలేదు అంటే మాట తప్పను మడం తిప్పను అని చెప్పిన వ్యక్తి ఎన్నిసార్లు చాలా సార్లు తప్పాడు. తప్పడం అంటే 1-2 సార్లు కూడా కాదు, అసలు మనం కౌంటింగ్ చేయలేం, అన్ని రకాలుగా మాట తప్పాడు. ఇంక ఈ రోజున ఎవరు నమ్ముతారు చెప్పండి? ఇంక ఈ రోజున నమ్మే ప్రసక్తి లేదు ఆయన్ని. ఆ రకంగానే ఆయన అయితే నమ్మరు. ఖచ్చితంగా ప్రజలైతే ఆయన ఈ గడప గడపకి వెళ్ళి ఆయన దండం పెట్టినా పట్టించుకునే దిక్కు కూడా లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.